హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి 150 టాపిక్స్ చెప్తున్నాం కదా. సో 1 to 50 నేను కంప్లీట్ అయింది. ఆ వీడియో కనుక చూడకపోతే మన గ్రూప్లో ఉంటుంది, అంటే మీన్స్ మన యూట్యూబ్లో ఉంటుంది, చూడండి. సో 51 to 100 టాపిక్స్ ఈరోజు డిస్కస్ చేద్దాం, రిమైనింగ్ టుమారో చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎంజీ నరేగా స్కీమ్. ఈ ఎంజీ నరేగా స్కీమ్ అనేది చాలా ఇంపార్టెంట్, మస్ట్ అండ్ షుడ్గా దీనికి సంబంధించి 360 degrees చూడాల్సిందే ఖచ్చితంగా. మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ ఇది, ఎంజీ నరేగా స్కీము. రీసెంట్గా వచ్చిన అప్డేట్స్ అన్నీ చూడాలి. ఏ రాష్ట్రం అత్యధికంగా వేజెస్ ఇస్తుంది, ఏ రాష్ట్రం అల్పంగా ఇస్తుంది, ఈ స్కీమ్ ఎప్పుడు అమలు చేసిళ్ళు, దీంట్లో ఫీల్డ్ అసిస్టెన్స్ అంటే ఏంటిది, దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ పార్ట్నర్ ఎంత, స్టేట్ గవర్నమెంట్ పార్ట్నర్షిప్ ఎంత, టోటల్గా 360 degrees చూడాలి. ఒక 5 pages ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎంజీ నరేగా సంబంధించి, అది మొత్తం చూడాలి. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013, దీని యొక్క ఎయిమ్ ఏంటిది, దీంట్లో ఒక 4 స్కీమ్స్ ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. 4 స్కీమ్స్ ఎండిఎం కానీ ఐసిడిఎస్లో భాగంగా వచ్చేటి కానీ ఇవన్నీ ఉంటాయి, ఇది చూడాలి. రీసెంట్గా 2025 వరకు ఫ్రీ రైస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఏమని అంటారు, కోవిడ్ టైంలో ఈ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ని ఒక పేరుతో పిలుస్తున్నారు, ఆ పేరు ఏందన్నది చూడాలి ఖచ్చితంగా. న్యూ ట్రేడ్ పాలసీ అనేది 2023 జూలైలో ప్రకటించిళ్ళు. జూలై 1 న్యూ ట్రేడ్ పాలసీ ప్రకటించిళ్ళు. ఇంత స్కోమ్ అని ఉంటుంది, స్కోమ్ యొక్క అబ్రివేషను ఎస్ అంటే సి అంటే ఎం అంటే ఈ అంటే చూడాలి. దీని యొక్క లక్షణాలు, న్యూ ట్రేడ్ పాలసీ యొక్క ఎయిమ్స్ ఏంటి చూడాలి ఖచ్చితంగా. ఈ న్యూ ట్రేడ్ పాలసీని ఎవరు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, ఏ డిపార్ట్మెంట్ చేస్తుంది, ఏ మినిస్ట్రీ కింద నడుస్తుందని చూడాలి. అదేవిధంగా న్యూ ట్రేడ్ పాలసీ వచ్చింది కాబట్టి మనకు ఇక్కడ 2 ఇన్ఫర్మేషన్లు ఒక లాస్ట్ 3 రోజుల తర్వాత అప్డేట్, 3 రోజుల కింద అప్డేట్ వచ్చినాయి. ఇండియా నుంచి వెళ్ళి అత్యధికంగా ఎక్స్పోర్ట్ చేస్తున్న టాప్ 10 కంట్రీస్, ఇండియా ఏ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేస్తున్న టాప్ 10 కంట్రీస్ చూడాలి. ఐటమ్స్ చూడాలి, ఇండియా అత్యధికంగా ఏ ఐటమ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది, ఇండియా అత్యధికంగా ఏ ఐటమ్స్ని దిగుమతి చేసుకుంటుందని చూసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ ప్లస్ ఈ న్యూ ట్రేడ్ పాలసీ చూసుకోండి. నెక్స్ట్ ఆయుష్మాన్ భారత్ దీంట్లో 3 రకాలుగా ఉంటాయి. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ ఒక కార్డు ఇస్తారు చూడాలి, ఆయుష్మాన్ భారత్ స్కీమ్ చూడాలి. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్లో ఏమేమి ఫెసిలిటీస్ కల్పిస్తారు చూడాలి. ఆరోగ్యశ్రీ చూడాలి. ఇక్కడ G20 గ్రూప్ ఆఫ్ 20 కంట్రీస్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇండియా హోస్ట్ చేసింది లాస్ట్ టైము, ఈ టైం ఎక్కడే వేస్తుంది. రిమైనింగ్ 360 degrees G20 సంబంధించి చూడాలి. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఇక్కడ నుంచి క్వశ్చన్ అనేది మనకి ఎగ్జామినేషన్లో వస్తుంది. భారత్ బ్రాండ్ రైస్ వచ్చింది 30 రూపీస్కే. ఈ భారత్ బ్రాండ్ రైస్ సంబంధించి చూడాలి. భారత్ బ్రాండ్తో ఏమవుతుంటాయో అవన్నీ ఒక దగ్గర రాసుకోవాలి. అంతకుముందు ఎరువులు వచ్చినాయి, ఫెర్టిలైజర్స్, భారత్ బ్రాండ్తో ఫెర్టిలైజర్స్ వచ్చినాయి, అవి చూసుకోవాల్సి ఉంటుంది. చైల్డ్ సెక్స్ రేషియో అధికంగా ఉన్న రాష్ట్రాలు, అల్పంగా ఉన్న రాష్ట్రాలు, అధికంగా ఉన్న యూటీస్, అల్పంగా ఉన్న యూటీస్ విత్ నెంబర్ ఎగ్జాక్ట్ ఫిగర్తో చూసుకోవాలి అకార్డింగ్ టు 2011 సెన్సెక్స్. ఫేమ్ 2.0 ఫాస్టర్ అడాప్టర్ మేనేజ్మెంట్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ సంబంధించి ఫేమ్ 1 అండ్ ఫేమ్ 2 ఉంటుంది, చాలా ఇంపార్టెంట్, ఇది చూసుకోవాల్సి ఉంటుంది. PLI చూసుకోవాలి ఇక్కడనే. SDG గోల్స్ మనకు 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి కదా. సో ఆ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, వాటిలో ఉన్న సబ్ గోల్స్ ఉంటాయి. 2.1 అని, 2.2 అని, 3.3 అని ఇట్లా ఉంటాయి కదా. సో సబ్ గోల్స్ కూడా చూసుకోవాలి, ఏ గోల్ దేనికి సంబంధించింది, 2030 వరకు ఏమేమి రీచ్ కావాలి. ప్రస్తుతం ఈ SDG గోల్స్ని మరి SDG గోల్స్ కోసం భారతదేశం ఏమేమి పథకాలు ప్రవేశపెడుతుందో చూసుకోవాలి. PVTG పర్టికులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, ఏ కమిటీ రికమెండేషన్ చేసింది, ఏ రాష్ట్రంలో అత్యధిక PVTGs ఉన్నది, ఏ PVTG హైయెస్ట్ పాపులేషన్ ఉన్నది, ఏ PVTG లోయెస్ట్ పాపులేషన్ ఉన్నది, ఇలాంటివన్నీ చూసుకోవాలి. ప్రస్తుతం PVTGల యొక్క సంఖ్య ఎంత, షెడ్యూల్డ్ టైప్స్ సంబంధించిన టోటల్ పాపులేషన్లో ఈ PVTGల యొక్క పాపులేషన్ ఎంత. PVTG ప్రధానమంత్రి PVTG మిషన్ జన్మన్ స్కీమ్. అదే 15 నవంబర్ని బిర్సా ముండా యొక్క జన ఆదివాసీ యోజన చేస్తున్నారు, దానికి సంబంధించి మొత్తం చూసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ నోబెల్ ప్రైజెస్ చూసుకోవాలి. నోబెల్ ప్రైజెస్ మనకు ఏ రంగంలో ఇస్తున్నారు, భారతదేశంలో ఎవరికి వచ్చినాయి అది చూసుకోవాలి. ఏషియన్ గేమ్స్ ఫస్ట్ టైం మన భారతదేశం అనేది 100 మార్క్స్ దాటింది కాబట్టి ఈ ఏషియన్ గేమ్స్లో గోల్డ్ వచ్చిన వాళ్ళని చూసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా, వాళ్ళ రంగం ఏందని చూసుకోవాలి. డిసీజెస్ మనకు 3 రకాల డిసీజెస్ ఉంటాయి, 4 రకాలు ఇన్ఫ్యాక్ట్. ప్రోటోజోవా వల్ల వచ్చేటి, ప్రోటోజోవా వల్ల వచ్చేటి, మళ్ళీ నెక్స్ట్ మనం ఏముంటుంది ఇక బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, కొన్ని ఇది కాకుండా వేరే ఉంటాయి. వీటి వల్ల వచ్చే వ్యాధులు ఏంటి, ఏ బ్యాక్టీరియా నేమ్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది.
దీనికి విరుగుడుగా మనం ఏం యూజ్ చేయాలన్నది కూడా అవసరమే. వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ చూసుకోవాలి. టాప్ 3 బాటమ్ 3 ఇండియా ఏమేం పారామీటర్స్ తీసుకుంటారు. హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ సేమ్ టాప్ 10 స్కోర్ చూసుకోవాలి. హెచ్డిఐలో స్కోర్ అనేది ఇంపార్టెంట్. బాటమ్ 10 ఇండియా ర్యాంక్ ఏమేం పారామీటర్స్ తీసుకుంటారు ఇక్కడ చూసుకోవాలి. నెక్స్ట్ అగ్రో క్లైమాటిక్ జోన్స్ ఇన్ తెలంగాణ టీజీ అగ్రో క్లైమాటిక్ 3 జోన్స్ ఉన్నాయి కదా అకార్డింగ్ టు సోషియో ఎకనామిక్ అవుట్లుక్. ఆ 3 అగ్రో క్లైమాటిక్ జోన్స్ ఆ జోన్కి వచ్చే పరిధిలోకి వచ్చే డిస్టిక్లు, ఆ జోన్ పరిధిలో పండే పంటలు, ఆ జోన్ పరిధిలో పడే వర్షపాతం ఇవి చూసుకుంటే సరిపోతుంది. భాషా కుటుంబం ఆస్ట్రియన్ భాషా కుటుంబం అని చెప్పేసి ఇండోసినా భాషా కుటుంబం, టిబెట్ భాషా కుటుంబం, ఆ కుటుంబాల కిందికి వచ్చే రాష్ట్రాలు, ఆ కుటుంబాల్లో సబ్ లాంగ్వేజ్ కూడా ఉంటాయి. ఇప్పుడు ద్రవిడ భాష అంటే ద్రవిడ భాషలు తెలుగు వస్తుంది, తమిళ వస్తుంది, ఇట్లా వస్తాయి కదా. సో ఇట్లా చూసుకోవాలి. ఏ రాష్ట్రాల్లో ఏ కుటుంబం ఉన్నది చూసుకోవాల్సి ఉంటుంది. క్లాసికల్ లాంగ్వేజ్ మొత్తం 6 ఉంటే ఆ క్లాసికల్ లాంగ్వేజ్ చూసుకోవాలి. ఇండియా ఉన్న ముఖ్యమైన కోల్ అండ్ ఐరన్ గనులు. భారతదేశంలో ఉన్న ముఖ్యమైన కోల్ బొగ్గు, అదేవిధంగా ఇనుము ఖనిజాలు. బొగ్గు అంటే జూరియా, జార్ఖండ్ జూరియా, బొకారో ఉక్కు కర్మాగారం, ఇనుము కర్మాగారం కానీ, రాణిగంజ్ కానీ, ఇట్లా మన భారతదేశంలో మెయిన్గా ఉన్న కోల్ అండ్ ఐరన్ చూసుకోవాలి. రాగి కూడా చూసుకోవాలి. హైదరాబాద్లో ఉన్న అన్ని కట్టడాలు లిస్ట్ అవుట్ చేసుకోవాలి. 20-25 వస్తాయి. అవన్నీ కూడా హైకోర్టు కానీ, హుస్సేన్ సాగర్ ఉన్న బుద్ధుని విగ్రహం కానీ, టౌన్ హాల్ కానీ, బెల్లా విస్టా కానీ, చార్మినార్ కానీ, ఫలక్నామా ప్యాలెస్ కానీ, ఇంకా నెంబర్ ఆఫ్ ఉన్నాయి కదా ప్యాలెస్. ఫలక్ తాజ్ హోటల్, తాజ్ కృష్ణ కానీ, వికాల్ ఉల్ ఉమ్రా కట్టిన దాన్ని ఏమంటారు గుర్తొస్తలేదు సడన్గా, అది చూసుకోవాలి. ఫతేపూర్ మన పురాణపూర్ వంతెన ఇవి చూసుకోవాలి. మక్కా మసీదు, గోల్కొండ కోట, హైదరాబాద్లో ఉన్న ప్రతి చారిత్ర, ఎర్ర మంజిల్ ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. మొఘళ్ళ కాలం నాటి చిత్రకళలు. అక్బర్ కాలంలో ఎవరు ఉండే, షాజహాన్ కాలంలో ఎవరు ఉండే, జహాంగీర్ కాలంలో ఎవరు ఉండే, ఆ చిత్రకళలు సంబంధించి చూసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ చూసుకోవాలి. రీసెంట్గా వచ్చింది క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్, రీసెంట్గా వచ్చింది చూడాలి. 6 ట్రెడిషనల్ లాంగ్వేజ్ ఇందాక చెప్పినాం, అది చూసుకోవాలి. చౌమహల్లా ప్యాలెస్ చూసుకోవాలి. చౌమహల్లా ప్యాలెస్ మొత్తం 4 ఉప్పగా ఉంటుంది, అవి చూసుకోవాలి ఖచ్చితంగా, ఇది ఇంపార్టెంట్. నేషనల్ హైవేస్ మొత్తం నేషనల్ హైవేస్ ఇంపార్టెంట్ చూసుకోవాల్సి ఉంటుంది కొన్ని. అట్లా స్టేట్ హైవేస్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ ఉంటాయి, అవి చూసుకోవాలి. కృతజ్ఞ 3.0 స్కీమ్ ఇది అగ్రికల్చర్ రిలేటెడ్. ఇది ఇందుకు ఇవాళ వచ్చే ఛాన్స్ ఉందని అనిపిస్తుంది. కృతజ్ఞ ఇంతకుముందు న్యూస్లో ఉంది కాబట్టి చూసుకోండి. 11 ఇండస్ట్రీ కారిడార్స్ 11 ఇండస్ట్రీ కారిడార్స్ ఉంటాయి, అది బట్టి పట్టాలి. క్వశ్చన్ ఏమంటే కింది వాటిలో 11 ఇండస్ట్రీ కారిడార్లు లేనిదంటాడు కాబట్టి ఖచ్చితంగా బట్టి పట్టాల్సి ఉంటుంది. 73-74 అమెండ్మెంట్స్ చూడాలి. ఆర్టికల్ 243లో ఉన్నటువంటి 73-74 సంబంధించిన సబ్ క్లాసెస్ అన్నీ చూసుకోవాలి. ఇక్కడనే పీసా యాక్ట్ చూసుకోవాలి. పీసా పంచాయత్ ఎక్స్టెన్షన్స్ టు రూరల్ ఏరియాస్ అది చూసుకోవాలి. దులీప్ సింగ్ బూరియా కమిటీ చూసుకోవాలి. అక్కడనే జెండర్ గోల్డెన్ క్వాడ్లెట్ అంటే మన భారతదేశంలో స్వర్ణ చతుర్భుజి అని ఉంటుంది కదా, ఢిల్లీ, ముంబై, చెన్నై, మన కలకత్తా 4 కలిపేది, ఇది చూసుకోవాలి. అశోకుని యొక్క రాతి స్తంభాలు అవి ఏ ప్లేస్లో దొరికినాయని చూసుకోవాలి. బహుమని సుల్తాన్ల రాజధానులు, రాజస్థాపకుడు చూసుకోవాలి. 5 బహుమని సుల్తాన్ల రాజధానులు, రాజస్థాపకుడు. ఋగ్వేదం చూసుకోండి, ఋగ్వేదానికి సంబంధించి. భీంబేట్కా గుహలు చూసుకోండి, పాండవుల గుహలు చూసుకోండి. బౌద్ధ జైన మతాలు 360 డిగ్రీలు చూసుకోవాలి. తెలంగాణలో ఉన్న బౌద్ధ మతానికి సంబంధించిన ప్రదేశాలు, జైన మతానికి సంబంధించిన ప్రదేశం. ఫర్ ఎగ్జాంపుల్ జైన మతానికి కొలనుపాక కానీ, పొట్లపల్లి కానీ, వేములవాడ కానీ ఇవి జైనం. అదే బౌద్ధం చూసుకుంటే ఫణిగిరి కానీ, ఇట్లా డిఫరెంట్ కొలనుపాక, ఫణిగిరి, నీలకొండపల్లి అవి అక్కడ దానికి సంబంధించి. పూనా మాండోసార్ ఐహోల్ హంతిగుఫా ఇన్స్క్రిప్షన్స్ చూసుకోవాలి. హర్షవర్ధన్ యొక్క రచనలు చూసుకోవాలి. హర్షవర్ధన్ యొక్క ముఖ్యమైన రచనలు. నెక్స్ట్ విటమిన్స్ అవి లభించే ఉత్పత్తులు. ఇప్పుడు విటమిన్ ఏ క్యారెట్లో ఉంటుంది, అట్లా అన్ని విటమిన్స్ అవే దాంట్లో వస్తాయి చూసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. చేరా పాండ్య చోళ కింగ్స్ ఎవరు స్థాపించారు, ఏ ప్లేస్లో ఉండే క్యాపిటల్, వాళ్ళ సింబల్ ఇట్లుంటుంది. ఇక్కడ ఈ 3 ప్లేసెస్. ఇది పాండ్య, చేరా, చోళ. ఇది చేరా, ఇది పాండ్య, ఇది చోళ.
వీళ్ళ క్యాపిటల్స్. ఈ రాజవంశం స్థాపించిన తర్వాత వాళ్ళ సింబల్ ఉంటుంది, చేప ఒకరికి ఉంటుంది, పులి ఒకటి ఉంటుంది, విల్ల అండ్ బాణం ఒకరికి ఉంటుంది, అది చూసుకోవాలి. రాష్ట్రకూటలకు సంబంధించి కల్చర్ మొత్తం చూసుకోవాలి, ఇది ఇంపార్టెంట్. వాళ్ళ కాలంలో చాలా కల్చర్ ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం చూసుకోవాలి. సముద్రగుప్తుడు, ఈయన అలహాబాద్ శాసనం చూడాలి. 12 ఈయన 2-3 సార్లు ఉత్తర భారతదేశ దండయాత్రలు ఉంటాయి, దక్షిణ భారతదేశ దండయాత్ర ఉంటుంది, ఆటవికల దండయాత్ర ఉంటుంది, ఇవన్నీ చూడాలి. ఈయన భార్య పేరు ఏంటి కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. అక్బర్ గురించి మొత్తం 360 డిగ్రీస్, అక్బర్ ఏమేమి యుద్ధాలు చేసిండు అవి చూడాలి. అక్బర్ కాలంలో పరిపాలన వ్యవస్థ, ఇక్తా వ్యవస్థ ఈయన పెడతాడు, చూసుకోవాలి. అక్బర్ కాలం నాటి కట్టడాలు, అక్బర్ యొక్క మతం, ఒక మతాన్ని స్థాపిస్తాడు 1580లో, అది చూసుకోవాలి. అక్బర్ కాలంలో కొన్ని రివల్యూషన్ చూడాలి, జిజియా పన్ను రద్దు ఇలాంటివి అవుతాయి, అవన్నీ చూసుకోవాలి ఇక్కడ. ఈయన కాలంలో ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్, పోలాజ్ అని ఇట్లా అది చేస్తారు, అది చూసుకోవాలి. దేవదాసి జోగిని, జోగిని వ్యవస్థ ఏ రాష్ట్రాలలో ఉన్న, ఏ దేశాలను ఏ జిల్లాలలో ఉన్నది, హైయెస్ట్ పాపులేషన్ ఎక్కడ ఉన్నా చూసుకోవాలి. దేవదాసి అంటే ఇండియా మొత్తం ఉంటుంది కదా, వీళ్ళిద్దరి మధ్య దేవదాసి అండ్ జోగిని మధ్య డిఫరెన్స్ ఏముంటుందో కూడా చూసుకోవాలి. సింధు నాగరికత ప్రదేశం ఎవరు కనుక్కున్నారు, అక్కడ ఏం దొరికినాయి చూసుకోవాలి, ఏ నది ఒడ్డున ఉన్నదో చూసుకోవాలి. హన్మకొండ, బయ్యారం, చందుపట్ల, ద్రాక్షారామం, మోటుపల్లి, త్రిపురాంతకం, ఈ శాసనాలు చూడాలి. రాగి నిక్షేపాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోవాలి. షేర్షా కాలం నాటి మంత్రివర్గాలు అలా మంత్రుల పేర్లు ఏమని వెళ్తారని చూసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ 360 డిగ్రీస్లో చూడాలి. శిశువు, కిషోర్, తరుణ్, శిశువు అంటే ఎంత లోన్ ఇస్తారు, కిషోర్ అంటే ఎంత లోన్ ఇస్తారు, తరుణ్ అంటే ఎంత లోన్ ఇస్తారు చూసుకోవాలి. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 చూసుకోవాలి. RMSA రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అది చూసుకోవాలి. సర్వశిక్ష అభియాన్ చూసుకోవాలి. సాక్షార్ భారత్ చూసుకోవాలి. COP 21 చూసుకోవాలి. COP 21 2015లో జరుగుతుంది చూసుకోవాలి. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఇక్కడనే పెడతారు కాబట్టి చూసుకోవాలి. ప్రెసిడెంట్ ఇండియాలో ఉన్న మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తి ఏ పెద్ద సంస్థల CEO ఉన్నాడని చూసుకోవాలి, ఇది ఇంపార్టెంట్ కొంచెం. కాయిన్స్ ఆఫ్ ఆల్ తెలంగాణ కింగ్స్, ఇప్పుడు కుతుబ్షాల కాలంలో ఏం కాయిన్స్ ఉండే, వాళ్ళ పేరు ఏంటిది. కాకతీయుల కాలంలో మాడ అనే కాయిన్ ఉండే. అసబ్జాయిల కాలంలో ఏం కాయిన్స్ ఉన్నాయి. శాతవాహనుల కాలంలో సువర్ణ అనేది ఉండే. ఇట్లా ఒక లిస్ట్ అవుట్ చేసుకుంటూ రాసుకోండి, సరిపోతుంది. సో రిమైనింగ్ రేపు వచ్చేస్తాయి. ఓకే.